Good morning, friends. Today's class is on simple future tense. See, uh, why we use simple future tense to express an action that takes place in the future. భవిష్యత్తులో జరగబోయే పని గురించి తెలిపేదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరుగుతుంది, ఒకనొక పని భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పాలి అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం. మరి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ద సబ్జెక్ట్స్ లైక్ ఐవి యూస్ షెల్, ఐవికి షెల్ యూస్ చేస్తాం. యూ, దే, హీ, షీ, ఇట్ కి విల్ యూస్ చేస్తాం. వర్బ్ V1, వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలమ్మా? V1 ఫామ్ లో ఉండాలి. సి what are the keywords in simple future tense? Tomorrow, next week, next month, next year, in 2030, next Monday, in August, like this, etc. ఇలా మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే కీవర్డ్స్ ఏమున్నాయి? టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2030, నెక్స్ట్ మండే, ఇన్ ఆగస్ట్. ఎగ్జాంపుల్స్, కౌశిక్ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఫ్యూచర్. కౌశిక్ ఫ్యూచర్ లో ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. సాత్విక్ విల్ రైట్ ద ఎగ్జామ్ టుమారో. రేపు సాత్విక్ ఎగ్జామ్ రాస్తాడు అని చెప్పాలనుకోండి, సాత్విక్ విల్ రైట్ ద ఎగ్జామ్ టుమారో. రేపు సాత్విక్ ఎగ్జామ్ రాస్తాడు. నేను ఫ్యూచర్ లో ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఎలా చెప్తాను ఈ సెంటెన్స్ ని? ఐ విల్ స్టార్ట్ అన్ ఆర్ఫనేజ్ హోమ్ సూన్. త్వరలో నేను ఆర్ఫనేజ్ హోమ్ ని స్టార్ట్ చేస్తాను. అంటే నేను ఇట్లా ఫ్యూచర్ లో ఫలాని పని చేస్తాను అని చెప్పాలి అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలి. నేను ఆగ్రా విజిట్ చేస్తాను అనుకోండి, ఐ విల్ విజిట్ ద ఆగ్రా నెక్స్ట్ మంత్ లో నేను విజిట్ చేస్తాను. ఇట్ ఈస్ క్లౌడీ, ఇట్ విల్ రైన్ ఇన్ ద ఈవినింగ్. క్లౌడీగా ఉందంతా, ఈవినింగ్ వర్షం పడవచ్చు. సో ఇట్ విల్ రైన్ ఇన్ ద ఈవినింగ్. ఫ్యూచర్ లో జరగబోయే పనుల గురించి చెప్పేదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వీటిలో మనం క్వశ్చనింగ్ చేయాలంటే ఎలా? మీ ఫ్రెండ్ రేపు కాలేజీకి వస్తాడా అని అడగాలనుకోండి, విల్ హీ కమ్ టు కాలేజ్ టుమారో. రేపు మీ ఫ్రెండ్ కాలేజీకి వస్తాడా అని అడగాలనుకోండి, విల్ హీ కమ్ టు కాలేజ్ టుమారో. విల్ హీ కమ్, అతను వస్తాడా? ఎస్, అతను వస్తాడు. ఎస్, హీ విల్ కమ్ టు కాలేజ్. కాలేజ్ కి వస్తాడు. నో అనుకోండి, నో, హీ వోంట్ కమ్ టు కాలేజ్. ఇలా మనం ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. Thank you for giving this opportunity. Please like, share and comment, and please subscribe my channel. Thank you.